శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడుకుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఒక వ్యక్తి సంపన్నుడు అయినప్పుడు అది తాత్కాలికమైనటువంటిదే. దానిని మనతో పరలోకానికి తీసుకుని పోలేం. కాబట్టి అది మన వద్ద ఉన్నప్పుడు దానిని దేవుని యొక్క మహిమార్థకరమై ఉపయోగించుకోవాలి. దేవుడు తన కృపాతిశయాన్ని బట్టి మనకు కొన్నిసార్లు కొంతమందిని ధనవంతులుగా చేస్తాడు. అవును, సమస్తమును మనకు ధారాళముగా దయచేసింది దేవుడే కదా. కానీ ఆ సంపదకు మనం గృహ నిర్వాహకులకు మాత్రమే, కానీ యజమానులం కాలేం. అది కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. తాను కొన్నేళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ఆస్తులు తనవే, అయితే అతడు చనిపోయినప్పుడు వాటి నుండి శాశ్వతంగా వేరవుతాడు. భౌతిక సంబంధమైనటువంటి ఆస్తులను గురించి, అంతస్తులను గురించి కీర్తనకారుడు 2 హెచ్చరికలు చేశాడు. మొదటిది, వ్యర్థమైన భద్రత గురించి జాగ్రత్త కలిగి ఉండు అని. అవును, ప్రజలు ఇండ్లు కొనుక్కొని వాటిపై కట్టుకొని వాటి మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు. కానీ ఒకరోజు ఆ ఇళ్ళన్నీ కూడా నీళ్ళ కోల్పోతాయి. ఒకవేళ అలా కాకపోయినట్లయితే కనుక ఎవరో ఒకరు వచ్చి ఆ ఇంటిని కొనుక్కొని ఆ ఇంటిపై వారి పేరు రాసుకుంటారు. అవును, అందుకు ఎవరు సంపాదించింది అంటే కొన్నిసార్లు కట్టించి నిర్మించి ఆ మనిషి కనుమరుగైపోవచ్చు. తన సంపాదన ద్వారా తన ఖ్యాతిని శాశ్వతంగా కోల్పోవచ్చు. అవును, ఈ విషయంలో మనిషి విఫలమయ్యాడు. ఇక రెండవదిగా, వ్యర్థమైనటువంటి అవకాశాన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి అని. దేవుడు మనకు అప్పగించిన తన పనిలో మన ధనాన్ని వెచ్చించాలి. ఇతరులకు మనం సహాయం చేయాలి. మనం నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులైతే గనుక దేవుడు మనకు అప్పగించిన సంపద ఆయనకు నిత్య మహిమను కలిగజేసే ఆయన సేవకు వాడుకోవాలి. ఈ రీతిగా ఆయనకు పరిచర్య చేయగలిగే అవకాశం ఎవ్వరూ వదులుకోవద్దండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక మనిషి ధనవంతుడైనప్పుడు ఆ ఇంటి ఘనత అది ఎందుకు వచ్చిందో అని భయపడగలిగే తత్వాన్ని మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి పోషించి నడిపిస్తారని విశ్వాసముగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.